నమస్తే జేబీఎం అందరికీ నా జేబీఎంలు అండి. నేను మీ మెహర్బాబాని. ఈరోజు ఒక ముఖ్యమైన అంశమును మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఎన్టీఆర్ జిల్లా వంటి పై ఉన్నత అధికారులకు ఈ మంచి కూటమి ప్రభుత్వానికి అందించడం ఉద్దేశంతో ముందుకు వచ్చాను. మరి నిన్న జరిగినటువంటి మరి ఒక తిరువూరులో జరిగినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య టీడీపీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ. ఈ ఘర్షణలోని మరి ప్రాణరక్షణ కోసం మరి కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఒక వ్యక్తి సీసాతో పగలగొట్టి మరి దాడి చేయడం అనేది జరిగిందని మరి మనం విన్నాము. అదేవిధంగా మరి ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో మరి నిన్ననంగా మరి అతని మరి తల్లిని ప్లస్ వాళ్ళ అక్కని వాళ్ళ తీసుకొచ్చి ఎస్ఐ గారు మరి స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి సందర్భాలు మనం చూసాము. రాత్రిపూట మరి 9 దాటితే మహిళల్ని స్టేషన్లో ఉంచకూడదని కూడా మనందరికీ తెలుసు. అయినా కానీ ఈ మధ్యకాలంలో నేనే రాజు నేనే మంత్రి ఉన్నటువంటి నేపథ్యంలోనే మరి సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు సాగుతూ ఉన్నారు. అందరికీ తెలుసు. మరి గతంలో కూడా ఒక గంజాయి మరి బాధితుడు ఒక అతను ఒక మరి వ్యక్తి ఉంటే అతని తండ్రిని కూడా తీసుకువెళ్ళి మరి పలుమార్లు కూడా డబ్బులు ఇచ్చి మరి 1,50,000 రూపాయలు ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు మరి కొంతమంది మరి టీమును తయారు చేసుకొని మరి ఈ టీము ద్వారాగా మరి లక్షలు మన దుడ్డు సందర్భాలు కూడా నేను చెప్పాను. మరి అదేవిధంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారి నైజం ఏంటంటే కొంతమంది వ్యక్తులను తయారు చేసుకొని పాత గతంలో ఉన్నటువంటి మరి గంజాయివాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పాత కేసుల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఒక ఏజెంట్లుగా ఏర్పరచుకొని భద్రాచలం నుంచి మరి వ్యాపారం మరి గంజాయి ఇతనే తెప్పిస్తున్నట్లుగా అని మరి రాత్రి మనం చూసాము. 9 గంటల పరిస్థితుల్లో మరి ఆ మహిళల్ని మరి స్టేషన్ నుంచి పంపినటువంటి నేపథ్యంలో మరి శాసనసభ్యులు మరి తిరువూరు పోలీస్ స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో అదేవిధంగా ఇంకా వాళ్ళతో పాటు కొంతమంది బాధితులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళ మొరని మరి శాసనసభ్యులకి మొరపెట్టుకొని ఉన్నారు. నేను ఆల్రెడీగా చెప్పాను, ఎప్పుడు కూడా మా మూక్ ప్రజాగళం కానీ డెమోక్రసీ పేపర్ కానీ అబద్ధాలు చెప్పదు, అబద్ధాలు ప్రచురణ చేయదు. అక్కడ ఉంది మెహర్బాబా అనేది గమనించాలి. మరి అదేవిధంగా నేను కొన్నిసార్లు కూడా కొన్ని మానవ హక్కుల కమిషన్లో కూడా నేను ఈ ఎస్ఐ మీద కొన్ని విషయాలు నేను ప్రచురణ చేశాను. కానీ ఈరోజు మరి నిజంగా తిరువూరులో ఉన్నటువంటి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాలో గంజాయి బ్యాచ్ని పెంచి పోషించేది మరి ఈ పోలీసు వారే అని చెప్పేసి బాధ్యతలు మరి మొరపెడుతున్నారు. అదేవిధంగా కొంతమంది బయటపడి నిజాలు చెబుతామన్నా కానీ మీడియా ముందుకు వచ్చి రాయడానికి మీడియా లేదు. ఎందుకంటే ఇవాళ మీడియా అని చెప్పుకొని బ్రతుకుదరం కోసం కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. మరి ఇవాళ ఏ మీడియాలో చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇవాళ తిరువూరు వరకు. మరి ఇవాళ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడైనా సరే ఎనీ టైం దమ్మున్న మరి ఛానల్లో దమ్మున్న పేపర్ మాది, దమ్మున్న జర్నలిస్టు నేను చెప్పమని చెప్తా ఉంటాను. మరి నా దగ్గర కొంత రావడానికి మరి సందేహిస్తూ ఉంటారు. మరి ఇవాళ మా కొడుకులు పోలీస్ స్టేషన్లో ఎక్కడో నెల్లూరులో ఉన్నారు, సబ్ జైల్లో ఉన్నారు. మేము నిజాలు నిర్భయంగా చెబుతామంటే మరి ఈ పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఏం చేస్తారో భయంగా ఉందని మరి మాకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సందర్భంతో కంపల్సరీగా మేము అందరి ముందు పెడతాను. అదేవిధంగా ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని అసలు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాదు, సస్పెండ్ చేయాలి అనేదే ఇక్కడ తిరువూరులో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయము. మరి అదేవిధంగా మరి ఈ సబ్ ఇన్స్పెక్టర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మొట్టమొదటగా నేనే బాధ్యతుడిని ఆయనకి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ మీద ఒక రౌడీ షీటర్ మరి గొడవ చేసి మరి చంపే సందర్భంలో కూడా ఫోన్ చేస్తే మరి ఆ రౌడీ షీటర్తో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితో కొమ్మక్కై మొట్టమొదటగా మరి నిలిగిన సందర్భంలో నేనే బాధ్యతుడిని. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతమందో బాధ్యతలు ఆడపిల్లలను కూడా మరి ఎన్నో తిట్లు తిట్టినటువంటి అసభ్యంగా తిట్టినటువంటి ఈ సబ్ ఇన్స్పెక్టర్ని మరి
సస్పెండ్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ తిరువురు పోలీస్ చేసేటువంటి మరి ఈ అరాచకాలలో, మరి ఈ గంజాయి అరాచకాలలో మరి తిరువురు మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సంబంధం లేదా అనేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. మరి వీళ్ళందరూ కావాలని ఇప్పుడు కింద అధికారులు పై అధికారుల ప్రయత్నం లేకుండా చేయరనేదే ఇది. కాబట్టి ఈ గంజాయి విషయంలో కూడా మరి తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా తెలుసు అని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు, మరి ప్రభుత్వం ఈ మంచి కూటమి ప్రభుత్వం ఇటువంటి వారిని మరి సస్పెండ్ చేసి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా మూక్ ప్రజాగళం కానీ, డెమోక్రసీ పేపర్ కానీ, అదేవిధంగా మరి ఒక జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా మెహర్బాబాను కోరుకుంటున్నారు. ఇటువంటి మరి పోలీస్ వ్యవస్థను క్షమిస్తే మరి ముందు రోజుల్లో వచ్చేటువంటి పోలీసు కూడా ఇదే ఆచరణగా తీసుకొని మరి ఇవాళ యువతను, మరి యువత కుటుంబాలను కూడా పీల్చి పిప్పించేస్తాయని మరి మనం చేస్తున్నాను. నమస్తే, జై భీమ్.